మీరు ఏదైతే రైజ్ చేస్తున్నారో క్వశ్చన్ని మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీరు ఇవాళ స్టూడియోలో కూర్చుని ఇంతమందితో మాట్లాడుతున్నారు అంటే అర్థం మీకు విలువిచ్చే, మీరు చేస్తున్న పోరాటానికి విలువిచ్చే మీరు ఇవాళ కూర్చుని జనాలతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఏమంటూ ఉన్నానంటే, మీరు ఆడియో కాల్లో మీరు అంటున్నది ఏంటంటే, ముందు ఆ ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్ళిపో, ఇల్లు లాక్కుంటావా, ఆక్రమించే ప్రయత్నం, అతను మోసం చేసావంటే మీరు ఆ ఫ్యామిలీతో చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఆడియో అంతా. అసలు ఆ కోపం అంతా కూడా రెండు విషయాలు. అసలు ఫస్ట్ నాకు అమ్మాయి మీద వచ్చిన కోపం డ్రగ్స్, కొంత కోపం కూడా కాదు, సరే ఏమిట్రా ఇది దరిద్రం అనుకుంటాం, కానీ అమ్మాయిని తిట్టేంత కోపం లేదు. ఓకే, తర్వాత ఏదో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, సరే అది కూడా వాళ్ళ కానీ కోపం ఎక్కడ అన్నారు, అమ్మని తిట్టింది. ఓకే అండి, అది నేను ఏమంటానంటే ఒక మొగుడు పెళ్ళాలన్న చోట, లవర్స్ ఉన్న చోట, వీళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు కాదు సార్. మీకు వినిపిస్తాను సార్. ఇక్కడ రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య మీకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకుంటున్నారా, లవర్స్ అనుకుంటున్నారా? సార్, రాజ్ తరుణ్తో అంటే పరిచయం గత 7 ఏళ్ళ నుంచి ఉంది. చాలాసార్లు మీడియా ముఖంగా కలుసుకున్నాము, మా ఎఫ్ఎంలో ఇంటర్వ్యూకి వచ్చాడు, ఇద్దరం కలిసి డ్యాన్సులు చేసి. మీరు కాదు, వాళ్ళిద్దరికి. అదే చెప్తున్నా, ఏ రోజు కూడా అసలు ఈ అమ్మాయి పేరు చెప్పాల. కానీ అమ్మాయి మేము 14 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నాం, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. 14 ఏళ్ళు ఏంటి సార్? సార్ ఇప్పుడు 14 ఏళ్ళు ఉయ్యాల జంపాల సినిమా టైం నుంచి మేము ఇద్దరికి పరిచయం సార్. మంచిదే సార్. ఇప్పుడు 14 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు కలిసి ఉండేవండి. 31వ ఏడు నువ్వు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ యూ అన్డిజర్వింగ్ క్యాండిడేట్ టు క్లైమ్ హిమ్. ఇప్పుడు మన ఇద్దరం మగవాళ్ళుగానే మాట్లాడుకుందామండి, మన ఇద్దరం మగాళ్ళ కిందే మాట్లాడుకుందాం. సో మగవాళ్ళ హక్కుల గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ఒక అమ్మాయిని మనల్ని నమ్మి ప్రేమ పేరుతోనో లేదా మనం పెళ్లి చేసుకుంటామనో మనతో పాటు వచ్చింది. మీరు అన్నట్టు 7 ఏళ్ళు 8 ఏళ్ళు మనతో పాటు ఒకే ఇంట్లో ఉంది. సెక్సువల్గా అమ్మాయిని మనం వాడుకున్నాం సార్. ఆ మాట ఎప్పుడు అన్నది సార్, ఆ మాట ప్లీజ్. లేదా ఒకే ఇంట్లో ఉండి రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య సెక్సువల్ రిలేషన్ ఉండదంటారా? ఉంటుంది, కానీ వాడుకోవడం. ఆ అమ్మాయి వాడుకుంది అనొచ్చు కదా మీరు, ఎందుకనలేదు? మనం వాడుకున్నాం అంటే ఆ అమ్మాయి కష్టపడుతుంది, నువ్వు సుఖపడుతున్నావా? ఇద్దరు సుఖపడుతున్నారు కదా, నువ్వు వాడుకోవడం ఏంటి? అదేనా సబ్స్టెన్సా? అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేస్తున్నావా? ఐ స్ట్రాంగ్లీ అబ్జెక్ట్ దట్. ఎందుకంటే ఫోన్ వాడుకోవచ్చు, దీన్ని వాడుకోవచ్చు, పేపర్ని వాడుకోవచ్చు, ఒక సర్వీస్ని వాడుకోవచ్చు. ఒక మనిషిని, ఒక మనసుని ప్రేమిస్తారు సార్. అది ఇద్దరు ప్రేమ చేసుకున్నంత కాలం ప్రేమ. అయిపోయిన తర్వాత నువ్వు మాత్రమే సుఖపడ్డావు, నేను కష్టపడ్డానంటే నువ్వు వాడుకున్నట్టు. ఆ అమ్మాయికి ఇష్టం లేకుండా పాల్గొంటే రైట్. కానీ వీళ్ళిద్దరు కలిసిన తర్వాత కడుపు వచ్చేది ఆవిడికి కదా సార్. ఆవిడికి కడుపు వచ్చే ఛాన్సే లేదు. ఫెలోపియన్ ట్యూబ్స్ ఫర్ రిమూవ్డ్. డ్రగ్స్ చేసి సిగరెట్లు తాగి మందు తాగి హాస్పిటల్కి వెళ్తే ఇంకా పనికిరావు అనే స్టేజ్లో తీసేశారు. చాలా విశ్వసనీయంగా తెలిసిన సమాచారం. దమ్ముంటే ఆవిడని టెస్ట్ చేయించుకోమని ప్రూవ్ చేయమనండి. హాస్పిటల్ డాక్యుమెంట్ చూపిస్తుంది కదా, నాకు మిస్క్యారేజ్ అంటారా? మిస్క్యారేజ్ కాదు అది, ఈ ఫెలోపియన్ రిమూవ్ చేసినవి మీరు సరిగ్గా చూడండి, అదే అవి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ కనుక ఆ అమ్మాయి అబార్షన్ చేయించుకుంది అంటే ఆ సెక్షన్ పడి ఉండాలి కదా ఎఫ్ఐఆర్లో. చాలా స్ట్రాంగ్ సెక్షన్ అవుతుంది, ఎందుకు పట్టలేదు? నిజంగానే దమ్ము ఉంటే నీ మాటలో ఆ ఎఫ్ఐఆర్లో 314 or 319 సరిగ్గా ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్ నంబర్, అబార్షన్ కనుక బలవంతంగా చేస్తే, నీకు ఇష్టం లేకుండా నీ మొగుడు అబార్షన్ చేపిస్తే 314 పడుతుంది. నువ్వు పెట్టలేదు. ఇవన్నీ కూడా మీడియాకి వచ్చి ఉత్తుత్తి మాటలు అనమాట. అంటే ఎందుకు ఆవిడకి ఏం ఆశించింది అనుకుంటున్నారు? పోనీ డబ్బుల కోసం డబ్బులు అడిగింది ఆవిడ, ఆయన ఏమన్నా? ఎలా అడుగుతారు సార్? లాస్ట్ ఇప్పుడు ఇంత ఇచ్చేయి అని అడగడం వేరు, బాగా పెట్టి అమ్మ నీకు వద్దు, నీకు ఎంత కావాలో చెప్పు అనే స్టేజ్కి తీసుకురావడం అనమాట. అంటే నాకు మీరు చెప్పిన ఆ ఫ్లాట్ ఏదైతే ఉందో నార్సింగిలో ఆవిడ ఉండే ఫ్లాట్ని రాజ్ తరుణ్ నువ్వే ఉంచేసుకో అని చెప్పాడంట. చెప్పినా అది కొన్ని కోట్ల రూపాయల వాల్యూ ఉంటుంది సార్. అంట కాదు, ఏదన్నా అంటే బట్ట కాల్చి మొహం మీద వేయడం అంటారు దీన్ని. చెప్పిన రికార్డు మెసేజ్ ఉంటే పర్లేదు, ఎవడో నాకు మెసేజ్ పంపించాడని చెప్పి చూపించడం. డైరెక్ట్లీ రాజ్ తరుణ్ వాయిస్ ఉంటే అది ప్రథమ శ్రేణి ఎవిడెన్స్. లేదు ఏదో ఎస్ఎంఎస్లు వాట్సాప్లో అంటే కనీసం ద్వితీయ శ్రేణి ఎవిడెన్స్. ఇప్పుడు మనం చెకింగ్ పంపిస్తాం వాట్సాప్, అది ఫేక్ వాట్సాప్ ఒరిజినల్ వాట్సాప్ అని చెప్పి నేను బోల్డ్ అనే మెసేజెస్ వచ్చాయి. దట్ ఫేక్ వాట్సాప్ అని ఒక యాప్ ఉంది సార్, మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ఎట్లాంటి చాట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, ఏమైనా పెట్టచ్చు దాంట్లో. అవన్నీ పెట్టి చూపించేసి మనం నమ్మించవచ్చు, బట్ నిజం కూడా కావచ్చు. అయితే రాజ్ తరుణ్ ప్రపోజల్ పెట్టినప్పటికీ నువ్వు కావాలంటే ఆ ఫ్లాట్ ఉంచుకో అన్నా, నాకు అన్ని కోట్లు విలువ చేసే ఫ్లాట్ వద్దు, డబ్బులు వద్దు, నువ్వే కావాలంటుంది ఆవిడ. ఇప్పటికీ నాకు రాజ్ తరుణే కావాలి, రాజ్ తరుణ్తో జీవితం కావాలంటుంది. అదే సార్, ఇది ఏ మీడియా అయినా ఏ న్యాయస్థానం అయినా ఆవిడికి ఇప్పించగలదా మీరు చెప్పండి? అంటే ఒక మనిషికి ఇష్టం లేకుండా బలవంతంగా పోయి ఆ అమ్మాయితో సంసారం చెయ్యి అని చెప్పి ఏ న్యాయస్థానం చెప్పదు అనే విషయం ప్రతి లాయర్కి తెలుసు, ఆ శంకర్ గారికి తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. ప్రపంచంలో ఎస్పెషల్లీ మన భారత న్యాయ చట్టం ప్రకారం అమ్మాయికి ఇష్టం లేకపోయినా అబ్బాయికి ఇష్టం లేకపోయినా దే క్యాన్ గో, డోంట్ నీడ్ టు డూ సంసారం, బట్ దట్ కెన్ బి ఏ గ్రౌండ్ టు
కానీ గెట్ డైవర్స్. ఈ సిచ్యువేషన్లో సార్ లెట్ మీ కంప్లీట్. ఇది ఒక్కటే, అబ్బాయికి ఇష్టం లేకపోయినా అమ్మాయికి ఇష్టం లేకపోయినా నేను వద్దు అని ఒకటి విడిపోయినప్పుడు ఈ అమ్మాయి నా బలవంతంగా కావాల్సిందే అంటే కాంపెన్సేషన్ అడగచ్చు తప్ప, డైవర్స్ అడగచ్చు తప్ప, నువ్వు బలవంతంగా నాతో ఉండు అంటే ఏ కోర్టు కూడా అయ్యా ఎళ్ళు, నీకు ఇష్టం లేకపోయినా ఎళ్ళు కాపురం చేయని ఎవ్వరు చెప్పరు. గుర్రాన్ని చెరువు దగ్గర తీసుకెళ్ళగలం కానీ నీళ్లు తాగించలేవు అంతే. కానీ నిన్నటిదాకా అమ్మాయితో ఒకే ఇంట్లో ఉండి సరే మ్యూచువల్గా ఇద్దరు ఒకరికొకరు సుఖపడ్డారా అనేది పక్కన పెడదాం. ఒక అమ్మాయితో అన్నీ నమ్మి పెళ్లి కూడా చేసుకోకుండా నీతో పాటు ఉండి నీ లవర్గా బయట సొసైటీలో పాపులర్ అయిపోయి పెళ్లి కూడా చేసుకోకుండా ఇంత చేసిన ఇన్నేళ్ల తర్వాత ఇంకొక అమ్మాయి నీకు నచ్చి ఈ అమ్మాయి మీద మోజుదీరి వెళ్ళిపోయినట్టు అవుతుంది కదా. అది చాలా ఈ అమ్మాయిని వద్దంటే తీరిపోయే క్వశ్చన్ సార్, ఐ లైక్ ఇట్. బట్ ఇక్కడ మీరు గమనిస్తే ఈ అబ్బాయి ఈ అమ్మాయితో వెళ్ళింది ఎప్పుడు అంటే అనుకున్నాం కనీసం వీళ్ళ సినిమా స్టార్ట్ అయింది ఒక 6 నెలల క్రితం, ఓకే. బట్ ఈ అమ్మాయి మస్తాన్ సాయి అనే అబ్బాయితోటి ఇప్పుడు ఈ అబ్బాయి ఈ అమ్మాయితో ఉన్నాడు అని చెప్పడానికి డైరెక్ట్గా ఆ అబ్బాయినా చెప్పాలి ఆ అమ్మాయినా చెప్పాలి. వీళ్ళ మధ్య వాట్సాప్ చాట్లన్నీ తీసుకొచ్చేసి పబ్లిక్ చేసేసి ఇప్పుడు ఇద్దరు లవ్లో కొన్నాళ్ళు ఉన్నప్పుడు సీయింగ్ ఇచ్చేదారు అంటారు. అంటే ఏంటంటే అదొక ఎల్లో లైట్ లాగా, రెడ్ లైట్ ఎల్లో లైట్ గ్రీన్ లైట్కి మధ్యలో ఎల్లో లైట్ లాగా చూద్దాం, వర్కౌట్ అయితే మనం పెళ్లి చేసుకుందాం లేకపోతే వద్దు అనే ఒక రకమైన సందిగ్ధ ఇది ఉంటుంది. అది ఈఎంఐ కూడా రాసింది. ఈ మస్తాన్ సాయి అనే వాడితోటి నేను ఫస్ట్ పరిచయం అయింది. ఒక 4 నెలల రోజులు అతను ప్రేమిస్తూ అన్నాడు, నేను ఒప్పుకోలేదు. బట్ ఇంకొక నెల నేను ఆలోచించాను, ఆ తర్వాత ఒప్పుకున్నాం. ఇంకో నెల కలిసి తిరిగాము. ఆ తిరిగినప్పుడు ఏదో లవ్వులు ముద్దులు కిసులు అవన్నీ ఉంటాయి. బట్ తర్వాత ఒప్పుకున్నాం అతనితోటి. అంటే క్లియర్ కట్ ఇంటికి తీసుకెళ్ళడము, లాడ్జ్లోకి వెళ్ళడము ఇలాంటివన్నీ జరిగినాయి. ఇది ఎప్పుడు సార్? 2021 మస్తాన్ పరిచయం. ఇది ఎప్పుడు సార్? 2024 2023 ఎండింగ్లో. సో ఎవరు ఫస్ట్ స్టార్ట్ చేశారు? ఈ అమ్మాయి ఆల్రెడీ బ్రేకప్ అయిపోయి అతనితో మూవ్ ఆన్ అయిపోయిన సంవత్సరం తర్వాత కూడా ఇతను వెళ్ళకూడదా? అంటే నేను ఎవరితో అయినా తిరుగుతానో, నువ్వు మాత్రం కుక్కలాగా నా దగ్గర పడి ఉండాలి. ఇది అంటే మీరు అన్నది ఎవరికి చాలామంది జనానికి కనెక్ట్ కావట్లేదు సార్. ఎట్లా అంటే ఆవిడ కూడా అదే చెప్పింది. మొన్న రాజ్ తరుణ్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు అదే మాట అన్నాడు. మస్తాన్ సాయి అనే వ్యక్తితో ఈమెకి ఎఫ్ఐఆర్ ఉంది, అతను పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేసి ఎఫ్ఐఆర్ కూడా ఉంది. అయితే ఆ తర్వాత మేము మస్తాన్ సాయి అనే వ్యక్తిని సంప్రదించడానికి ట్రై చేసాం. అతను మాట్లాడడానికి ఎక్కడ ముందుకు రావట్లేదు. నేను నష్టపోయానని చెప్పట్లా, ఏదో ఒక ఛానల్తో ఫోన్లో మాట్లాడాడు. అక్కడ ఎక్కడ కూడా ఏం లేదని మా ఇద్దరి మధ్య చిన్న క్లాష్ వచ్చింది, విడిపోయి మేమంతా బాగానే ఉన్నామని చెప్తున్నాడు. మీరు ఆరోపిస్తున్నట్టుగా నేను మోసపోయానని కానీ లావణ్య నన్ను మోసం చేసిందని కానీ అతను చెప్పడు సార్. ఎందుకు చెప్తాడు? మీకు చాలా క్లియర్గా చెప్తాడు ఎందుకు చెప్పడు. ఆ అమ్మాయి ఏం చెప్తే కాలు ఎత్తు అంటే కాలు ఎత్తాలి, మూసుకొని కూర్చోాలి, కుక్కలాగా గెంతు అంటే గెంతాలి. అది మస్తాన్ సాయి. ఎందుకు అంటే మస్తాన్ సాయి ఈ అమ్మాయి కొన్నాళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు మీకు చదివి వినిపించనా? ఈ అమ్మాయి స్వహస్తాలతో, నేను కాదమ్మా లావణ్య రాసింది, స్వహస్తాలతో చెప్తున్నాను. నా పేరు మన్నెపల్లి లావణ్య, నేను సోన్స్ అడ్రస్లో ఉంటాను. నాకు చింటూ అనే వ్యక్తి ద్వారా మస్తాన్ పరిచయము. చింటూ అంటే ఈ డ్రగ్ పెడ్లర్ A1, ఎప్పుడు వాళ్ళది బ్యాచ్ అంతా వాళ్ళది. సో పరిచయము నాకు మస్తాన్ 2022 సెప్టెంబర్ నుండి ముఖ పరిచయం ఉంది. 2021లో పరిచయము, ముఖ పరిచయం అంటే క్లోజ్ అని ఆవిడ ఉద్దేశము. దాదాపు ఒక 1 నెల రోజులు నా వెంట పడి ప్రేమిస్తున్నాను అని చెప్పాడు. కానీ నేను మొదట పట్టించుకోలేదు. 2 నెలల తర్వాత ప్రేమను ఒప్పుకున్నాను. అంటే మధ్యలో 1 నెల ఏమైంది? 1 నెల తర్వాత 1 నెల ప్రేమించాడని చెప్పాడు, ఒప్పుకోలేదు. 2 నెలల తర్వాత ఒప్పుకున్నాను. సో మధ్యలో 1 నెల సీయింగ్ ఇచ్చేదారు, ఎల్లో లైట్ అనమాట. ఓకే, కానీ మొదట పట్టించుకోవాలి. 2 నెలల తర్వాత ఒప్పుకున్నాను. క్రమంగా అతను మా ఇంటికి వచ్చేవాడు, నేను హైదరాబాద్లో అతని ఇంటికి వెళ్ళేదాన్ని. అయితే ఈ వచ్చాడు అనేదానికి సాక్ష్యం కూడా మనం రాజ్ తరుణ్ చెప్పాడు. ఇట్లా వచ్చి రోజు ఈ డ్రగ్ బ్యాచ్ చింటూ మస్తాను వీళ్ళందరూ వచ్చి రింబోలా ఆడేవాళ్ళు, మాకు తలనొప్పి పగిలిపోయి నాకు ఎందుకు ఈ బ్యాచ్ నరకం అని చెప్పి అప్పటి నుంచే బాధపడుతుంటాడు. సో రాజ్ తరుణ్ క్లియర్లీ సైడ్ అప్పటికే బ్రేకప్ అయిపోయింది నాకు, అందుకనేసి తెచ్చుకుంటుంది క్లియర్గా. ఎందుకంటే బ్రేకప్ అయిపోయినా కూడా ఈవిడ బాధ భరించలేక సరే నువ్వు కింద ఉండు నేను పైన ఉంటా అని చెప్పి రాజ్ తరుణ్ పైన ఉంటున్నాడు. ఆ కింద ఆవిడ చేసే మామూలు అరాచకం కాదనమాట. అంటే ఒక సైకోటిక్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే సార్, మీ ముందే అంటే నువ్వు నా లవర్ అనుకుంటున్నావు కదా, నీ ముందే నేను వేరే వాడితో కులుకుతాను, చూస్తున్నావు కదా, కులుకుతున్నాను కదా, ఇదిగో నేను చేసే తప్ప చెప్పండి. లేదు తప్పు కాదు అనాలి. ఒకవేళ తప్పు ఉన్నావు అనుకో, ఇంట్లో అద్దాలు పగిలిపోతాయి, టీవీ పగిలిపోతుంది, ఫ్రిడ్జ్లో అన్నీ మొత్తం పగలు కొట్టేస్తాయి. వెంటనే నమస్తే తెలంగాణ, డైల్ 100కి స్వాగతం, ఫోన్ వెళ్ళిపోద్ది. తర్వాత పోలీసులు వాడికి సార్ ఇక్కడ అని వచ్చేస్తుంది, పోలీసులు వాళ్ళు వచ్చేస్తారు. తర్వాత వీళ్ళందరూ అయ్యా ఏం లేదు అలాంటి ఆధారకాండం. దీనికి నేను మాట్లాడే ప్రతి మాటకి నా దగ్గర సాక్షి ప్రూఫ్ ఉంది. మీరు అడగండి లావణ్య గారు, నేను మళ్ళీ ప్రూఫ్తో వస్తాను. మీరు అడిగిన ప్రతిసారి నేను ప్రూఫ్తోనే వస్తున్నాను. సో ఇక్కడ కంటిన్యూ చేస్తాను.
క్రమంగా నాకు తెలిసిన విషయం ఏమనగా అతను ఇంకా వేరే అమ్మాయిలతో సెక్స్ వీడియో కాల్స్ మాట్లాడుతూ దాన్ని రికార్డ్ చేసేవాడు. ఇది కూడా అండర్లైన్ చేసుకోండి, ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడదాం. సెక్స్ వీడియో కాల్స్ మస్తాన్ సాయి అని ఆరోపణ సార్, బట్ట కాల్చి మొహం మీద ఏడివే లిటరల్లీ. ఇది పోలీస్ స్టేషన్లో ఇచ్చిన కంప్లైంట్. ఓకే, తర్వాత ఏమీ లేదు, నీకు ఈవిడే చెప్పింది కదా. దీంతో నాకు అనుమానం కలిగి మస్తాన్ని దూరం పెట్టాను. కానీ అతను నన్ను క్షమించమని వేడుకొని నీతో ఉంటే అన్నీ మానేస్తాను అని చెప్పి ఒప్పించాడు. అంత దారుణమైన వాడని తెలిసి కూడా ఆవిడ షీ స్టిల్ మూవ్ ఆన్ విత్ మస్తాన్ సాయి. ఇది జరిగిన నెల రోజుల తర్వాత మస్తాన్ రావు అప్పటికే పెళ్లి జరిగింది అనే విషయం నాకు తెలిసింది. అప్పుడు తర్వాత పెళ్లి జరిగిందని తెలిసిందంట. ఇది చాలా 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 ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ విషయంపై అతన్ని నిలదీయగా, ఏంటి ఈ విషయంపై అతన్ని నిలదీయగా అంటే నువ్వు నిలదీసావంటే దాని అర్థం ఏంటి, నీకు పెళ్లి కాలేదని నువ్వు అనుకుంటున్నావు కాబట్టే కదా నిలదీసావు. నీకు పెళ్ళైంది అంటే నీకు పెళ్ళైంది కదా అంటాడు వాడు. నువ్వు నిలదీసే హక్కు లేదు, నీకు పెళ్లి కాలేదని నువ్వు అనుకున్నావు కాబట్టే మస్తాన్ సాయిని నిలదీసావు నువ్వు, అంతేనా? అంటే 2023 ఆర్ బిగినింగ్లో జనవరి ఆ టైంకి నువ్వు పెళ్లి కాలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు, ఇంకెవ్వరో చెప్పక్కర్లేదు, నువ్వే ఫీల్ అయినట్టు నేను క్లియర్ కట్గా నువ్వు రాసిన సాక్ష్యాలతోనే మాట్లాడుతున్నాను. కాదంటారా అవునంటారు మీరు చెప్పండి. ఇది మస్తాన్ మీద గుంటూరులో పోలీస్ స్టేషన్లో ఇచ్చిన, గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్ ఇచ్చిన కంప్లైంట్. ఓకే, మస్తాన్ మీద చేసిన ఆరోపణలు. రైట్. సో మస్తాన్ మీద ఆరోపణలు ఆవిడ చేసింది, అది కేసు ఏమైనా కానీ ఆమె స్వహస్తాలతో రాసిచ్చింది మనకే ఆధారం. ఈ కేసులో క్లియర్ కట్గా ఆమె రాసిచ్చిందని కాదంటే నేను అన్ని అబద్ధాలు చెప్తాను. అప్పటికి రాజ్తరుణ్తో కలిసి ఉంటుందండి ఆవిడ. కలిసి ఉండడం అంటే విడిపోయి రాస్తారు నేను చెప్తున్నాడు, విడిపోయాడని చెప్తున్నాడు. బట్ ఈమెం చెప్తోంది ఇక్కడ ఒక మాట, ఇక్కడ దాని చెప్పిన ప్రకారం ఏంటి అంటే ఈవిడికి పెళ్ళి అనేది లేదు, ఎఫ్ఐఆర్ ఉంది. ఎఫ్ఐఆర్లో ఉన్నప్పుడు ఇంకో వాళ్ళతో కూడా ఉంటుంది అనేది కదా ఆవిడ లెక్క ప్రకారం. ఆవిడ లెక్క ప్రకారం కలిసి ఉందామని చెప్తుంది ఇప్పటిదాకా. అంటే ఏంటి, రాస్తాడుతో ఉంటూ నువ్వు ఇంకొకరితో ఉన్నావా? ఇలా ఉంటే సమాజం హర్షించదు. చట్ట ప్రకారం నీ మీద ఏం చర్యలు తీసుకోలేరు. కాకపోతే ఎందుకంటే ఇందాక చెప్పే కదా చట్టం ఎట్లా ఉందో. సో ఇది జరిగిన నెల రోజులకి మస్తాన్ సార్ నిలదీసిన తర్వాత అయితే ఇప్పుడు సపరేట్ అయిపోయాము, ఎవరికి వారు వేరుగా ఉంటున్నాం, విడాకులకు కూడా తీసుకుంటున్నాము అని చెప్పాట. ఓకే, కొత్త జీవితం నాతో ఆరంభించాలి అనుకుంటున్నాను కూడా చెప్పాడు. సో అది కూడా ఓకే అయిపోయింది. ఇదిలో ఉండగా ఒకరోజు మస్తాన్ రావు తన చెల్లి పెళ్ళి పలానా డేట్న 23వ తేదీ గుంటూరులో జరుగుతుంది అని చెప్పి వచ్చి శుభలేఖ ఇచ్చాడు, నన్ను రమ్మని అడిగాడు. ఆ రోజున నేను గుంటూరు వెళ్ళాను. సో 22వ తేదీ ముందుగానే వెళ్ళిపోయింది. 22 నుంచి 31 దాకా గుంటూరులో రాయల్ లాడ్జ్లో ఉన్నారు. ఒకటే రూమ్లో ఇద్దరు ఉన్నారు. ఓకే, ఆ లాడ్జ్లో ఉండి కొట్టుకున్నారు, తిట్టుకున్నారు, డ్రగ్స్ లేకపోతే మందు ఏదో అయింది, మొత్తం అయింది. కరెక్ట్గా లాస్ట్ డేన వీళ్ళిద్దరూ కొట్టుకున్నారు. అది కొట్టుకోవడం అంటే ఈ అమ్మాయికి బేసికల్లీ బూతులు తిట్టే అలవాటు, మామూలుగా అమ్మని నాన్నని తిడుతుంది అనమాట. ఓకే, అది కూడా మామూలుగా కాదు, అది కూడా నాకు ప్రూఫ్ ఉంది క్లియర్ కట్గా. ఎంత దారుణమైన బూతులు తిడుతుంది అంటే ఇంకా భరించలేక ఇప్పుడు రాస్తాను అనుకోండి, ఎంత తిట్టినా కూడా ఎందుకులే నా కెరీర్ పాడవుతుంది, నాకు భయం అని చెప్పి చేస్తాడు. రాత్రికి తెలిసి ఏం జరుగుతుందో వెంటనే డైల్ తెలంగాణ 100 పోలీసు, తర్వాత బయటికి వెళ్ళి బట్టలు చింపుకోవడం, నన్ను అన్యాయం చేస్తాడని చెప్పి ఈ డ్రామా అంతా క్రియేట్ చేసేసి ఎవడైనా భయభ్రాంతులకు గురైపోవాల్సిందే. సో ఈ మస్తాన్ సాయి కూడా చూశాడు కానీ ఐఎమ్ నాట్ ఎట్ హామీ, ఐఎమ్ టైగర్ అని చెప్పి గట్టిగా 4 దెబ్బలు వేసాడు. దెబ్బలు వేసిన తర్వాత నన్నే కొడతావా, ఇప్పుడు కావాల్సిన సాక్ష్యాలు కూడా ఉన్నాయి, ఏదో దెబ్బలు రక్తాలు చెడు కొట్టుకున్నారు. ఆమె కూడా వీడిని కురిచేసి అంతా అయింది. తర్వాత వెళ్ళి పోలీస్ కేసు పెట్టింది. ఈ విధంగా ఉండగా 31వ తేదీ పొద్దున్న మస్తాన్ 6 గంటలకి నేను ఉన్న హోటల్కి వచ్చాడు. నాతో బాగా గొడవపడ్డాడు. గొడవపడ్డానికి కారణం ఏంటంటే ఈవిడ నన్ను పెళ్లి చేసుకోమని అడిగింది. ఎస్ సార్. ఓకే, ఈవిడికి పెళ్ళి అయితే పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతుంది? ఇది ఇంకో ప్రూఫ్ దట్ షీ ఫీల్స్ దట్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్. ఆవిడికి నిజంగా పెళ్ళైనట్టు సాక్ష్యం లేవు, దేవుడే సాక్షి, తాళి కట్టాడు, ఇవన్నీ కూడా చల్లవు కదా. బట్ హర్ సెల్ఫ్ షోస్ షీ ఈజ్ నాట్ మ్యారీడ్. నాతో బాగా గొడవపడ్డాడు. రాయటానికి చెప్పడానికి వీల్లేని బూతులు తిట్టాడు. పాపం ఆవిడికి బూతులు అంటే అస్సలు పడదు పాపం. నా చేతులు, మోకాళ్ళు, కడుపు అన్ని మర్మాంగాలంతా గుద్దేశాడు. ఒళ్ళంతా ఎక్కడ పడితే అక్కడ చేతులతో కొట్టాడు, మెడ పట్టుకుని ఇంకా అంటే ఏ సెక్షన్లు పడతాయో దానికి తగ్గట్టుగా మొత్తం అరాచకం. అంటే ఇంత తగిలితే ఇంత. దాని తర్వాత మానభంగం చేశాడు అని కూడా పెట్టింది. ఓకే, తర్వాత మానభంగం చేశాడు పెట్టారు రేపు. మరి షీ నోస్ ఎవ్రీథింగ్. అంటే మగాడిని నీస్ మీద తీసుకురావాలంటే ఏ సెక్షన్స్లో పెట్టాలి, 376 ఇవన్నీ పెడితే ఇంకా ఇది చేస్తాను. ఎందుకంటే నేను అబద్ధం చెప్పట్లా, ఆవిడే మాకు ఏం లేదండి ఉత్తుత్తి నేను చెప్పి ఉత్తుత్తి కేసు అన్నప్పుడు ఇంత దారుణమైన కంప్లైంట్ పెట్టి ఇప్పుడు మేము దాని కాంప్రమైజ్ కేసేసామండి. కాబట్టి చెల్లదు. ఆ కేసు చెల్లకపోవచ్చు, నువ్వు రాసిచ్చిందైతే చెల్లుతుంది కదా. సో తర్వాత ఆయన ఫోన్ చేశాడట, నేను సమస్యలు పడిపోయాను. తర్వాత నా ఫోన్లు 2 తీసుకొని అవి 2 ఫార్మాట్ చేసేసట. సడన్గా ఇది సింక్లో లేదు కదా, మీకు గమనించాలి. ఇందాక ఏం చెప్పానంటే సెక్స్ వీడియో కాల్స్ మాట్లాడేవాడు అని చెప్పింది కదా, పోలీసులు అడుగుతారు కదా ఏది ప్రూఫ్ అని.
ఫార్మాట్ చేసేసాడు, నా దగ్గర సాక్ష్యం లేదు, బట్ట కాల్చి మీద వేసేస్తాం అంతే. సాక్ష్యం అడిగితే ఇలా చెప్తాం అనమాట. ఇలా అంటే చావు తెలివితేటలు అనమాట ఇవన్నీ. ఇది జరిగి అనగా సుమారు 11 గంటల ప్రాంతంలో నాకు తెలివి వచ్చింది, కానీ ఓపిక లేక ఇంకా తర్వాత ఇళ్ళని కేసు పెట్టాను, ఇవంతే ఉన్నాయి. లాస్ట్ మళ్ళీ రాసిందండి, ఇదంతా ఇక జాగ్రత్తగా మీరు కావాలంటే గట్టిగా చూపించండి. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగడంతో మస్తాన్ నన్ను అడ్డు తొలగించుకోవాలని పథకం ప్రకారం తుదముట్టించాడు. ఇది చాలా చాలా అండర్లైన్ చేసుకోవాల్సి, వినాల్సిన అందరూ చెవులు పెద్దవి చేసుకోవాల్సినది. పథకం ప్రకారం నన్ను అడ్డం తప్పించుకోవాలని రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా కలిసి నన్ను డ్రగ్స్ కేసులో ఇరికిచ్చారు. ఇగో నన్ను పెళ్లి చేసుకోవాలని అడగడంతో పథకం ప్రకారం అడ్డు తప్పించుకోవాలని తుదముట్టించాలని ప్లాన్ చేశాడు. సో బేసికలీ ప్రతి ఒక్కడు కూడా పథకం ప్రకారం నన్ను ఇది చేస్తాడు. ఇక్కడతో ఆగలేదు సార్ ఈవిడ. దీనికి కూడా నేను ప్రూఫ్ తీసుకొస్తాను, మీరు అడగండి నేను తీసుకొస్తాను. ఇక్కడ ఈవిడ కేసు పెట్టింది, పెడితే పోలీసులు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ కంప్లైంట్ లెటర్ మీరు పోలీస్ స్టేషన్ నుంచి తెచ్చారా? సార్ నా సోర్సెస్ నాకు ఉన్నాయి. అదే నో ఐ కాంట్ రివీల్ మై సోర్సెస్. అంటే నేనేది కాసేపు నాకు ఒకవేళ ఆవిడ మాట్లాడితే ఇది కాదు, ఇది శేఖర్ భాష పుట్టించింది, ఆయనే రాసి తీసుకొచ్చాడంటే ఫేక్ లెటర్ అయి ఉంటుంది. అలా అయితే నేను మొత్తం పంపిస్తాను మీకు. ఇది కీలకమైంది యాక్చువల్లీ. శేఖర్ భాష చెప్పాడని కాదు, కానీ బేసిక్గా ఒక ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చి చూపిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీకు చెప్తూ ఉన్నాం. శేఖర్ భాష చెప్పిన దాంట్లో ఆయన చేసిన ఆరోపణలో ఒక ఇంట్రెస్టింగ్ ఉంది. ఇప్పుడు ఏదైతే రాజ్ తరుణ్ మీద ఆవిడ ఆరోపణలు చేస్తూ ఉన్నారో, ఆ రోజు మస్తాన్ సాయి మీద ఈ కంప్లైంట్ 4 పేజీల కంప్లైంట్ లెటర్ కూడా టోటల్గా మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో లావణ్య ఇచ్చిన కంప్లైంట్. ఆ కంప్లైంట్ మొత్తాన్ని ఇప్పుడు శేఖర్ భాష చదివి వినిపించారు మీ అందరికీ. ఎందుకు అంటే అర్థం కావాలి అన్న ఉద్దేశంతో. ఇందులో లాస్ట్ లైన్ ఆయన చెప్పింది నాకు కూడా ఇంట్రెస్టింగ్ అనిపించింది, బహుశా మీకు కూడా అనిపిస్తుంటుంది. ఇదంతా నన్ను పెళ్లి చేసుకోవాలని అడగటంతో నన్ను అడ్డు తప్పించాలని పథకం ప్రకారం తుదముట్టించాలని మస్తాన్ వాళ్ళు అమ్మా నాన్నలతో కలిసి ప్రయత్నం చేశాడు. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించి మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కావున తమరు పై నేరస్తులను విచారించి నాకు తగిన న్యాయం చేయమని ఈ అర్జీ ద్వారా విన్నవించుకుంటున్నాను అంటూ బహుశా ఇది డేట్. సార్ ఇది మీరు అడిగారు కదా పోలీస్ ప్రూఫ్. ఎగ్జాక్ట్లీ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ మానభంగం చేశాడని ఎక్కడ రాశారని చూపిస్తాను. మానభంగం రాశారు. ఓకే, మానభంగం కూడా చేశాడు అనేది మస్తాన్ సాయి మీద ఆవిడ ఇచ్చిన కంప్లైంట్. సో ఇప్పుడు మరోసారి రాజ్ తరుణ్ మీద ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు? ఈ విధంగా మగాళ్ళందరినీ మోసం చేసుకుంటూ పోతే, మగాళ్ళందరినీ ఆడవాళ్ళు ఇట్లా మోసం చేసుకుంటూ పోతుంటే వాళ్ళు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు నమోదు చేస్తారు. మీడియా వాళ్ళు ఆటోమేటిక్గా మేము సెన్సేషన్ బ్రేకింగ్ కోసం తీసుకుంటాం, ఆటోమేటిక్గా ఆయన చెప్పినట్టుగానే. ఆడవాళ్ళు వస్తే ఆటోమేటిక్గా ఆడవాళ్ళు తప్పు చేసి ఉండరు అన్న ఉద్దేశం సహజంగా ఉంటుంది. మహిళా పక్షపాతుల కింద ఆటోమేటిక్గా మగాళ్ళు, మీడియా ఛానల్స్, పోలీసులు ఉంటాయి కాబట్టి తీసుకొస్తాం, ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ వినిపిస్తాం. ఇవాళ శేఖర్ భాష రైజ్ చేసిన ఒక కీ పాయింట్, ఆ పాయింట్ కోసమే ఇవాళ శేఖర్ భాషని స్టూడియోలో కూర్చోబెట్టారు. మగజాతి తరపున, ఆడవాళ్ళ చేతుల్లో మోసపోతున్న మగజాతి తరపున పోరాడటానికి ఒక ఆర్జే, ఒక శేఖర్ భాష ఇవాళ ముందుకొచ్చి వాళ్ళందరి తరపున పోరాటం చేస్తున్నాను అని అంటూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఇవాళ లావణ్య మీద, అంటే రాజ్ తరుణ్ తరపున లావణ్యం మీద తన పోరాటాన్ని మొదలుపెట్టారు. ఆల్రెడీ ఒక మహిళ చేత, ఒక యువతి చేత ఆయన మోసపోయి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నానని చెప్తున్నారు. ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా నా మాదిరిగా మోసపోతున్నాడు కాబట్టి నేను రాజ్ తరుణ్ తరపున అండగా నిలబడి పోరాటం చేస్తున్నానంటూ ఉన్నారు. ఇది ఎఫ్ఐఆర్ కాపీ కూడా చూపిస్తున్నారు. ఇది గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తి మీద ఇచ్చిన కంప్లైంట్. ఆ తర్వాత ఏమైంది, అతను కాంప్రమైజ్ అయిపోయాడా, వెనక తగ్గాడా అన్నది మనకైతే తెలియదు. సో రాస్తారు అక్కడ మీకు పాయింట్ గమనించాల్సింది ఏంటంటే, కాంప్రమైజ్ కాలేదు కాబట్టి ఇప్పుడు నేను నీ కేసులు తీపించాలంటే నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడాలి ఇక్కడ అంటే, ఆ రోజు ఆయన టీవీ ఛానల్కి వచ్చి అయ్యో మన ఇద్దరికి సంబంధం ఏంటి, ఏం లేదు కదా, అసలు నాకు తను ఇంట్రడ్యూస్. ఇప్పుడు ఒకవేళ మనం ఫోన్లో ట్రై చేసినా సేమ్ అదే చెప్తాడా? ఫోన్లో ట్రై చేస్తే అదే చెప్తాడు సార్. ఎందుకంటే ఆ అమ్మాయి బెడద వదిలితే, ఒక్కసారి కనుక ఆ అమ్మాయి నిజంగానే జైలుకి పంపించగలిగితే అప్పుడు బయటకు వచ్చి ఖచ్చితంగా ధైర్యంగా మాట్లాడతాడు. లేదు ఆయన కేసులన్నీ కొట్టి ఇది తప్పుడు కేసులన్నీ అర్థం అవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కేసు పెడితే పోలీసులు ఏమన్నారు, అమ్మా మీరు 10 రోజులు సంసారం చేసి 11వ రోజున వచ్చి ఇలా ఆయన రేప్ చేశాడని చెప్పి ఎట్లా అంటారు? 10 రోజులు ఇద్దరు కలిసి హోటల్లో ఉన్నారు, అందులోనూ మీరు ఇద్దరు కలిసి ప్రేమించుకున్నామంటున్నారు, తిరిగా ఉంటున్నారు, అంతా చేసి దాన్ని రేప్ అని ఎట్లా అంటారు అంటే, నాకు ఇష్టం లేదు కాబట్టి రేప్. అది కూడా చట్టమే. మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నానండి, మళ్ళీ గుచ్చి ఒకే ప్రశ్న అడుగుతూ ఉన్నా. ఇప్పటివరకు 4 సార్లు అడిగాను నేను. ఇంత చేస్తున్నారు, సో డాక్యుమెంట్లు కలెక్ట్ చేస్తున్నారు. సరే మీరు అన్నట్టుగా ఆవిడ తరఫున డ్రగ్ మాఫియా వాళ్ళు బెదిరిస్తుంటే అది కూడా భరిస్తున్నారు.
సరే రేపు మాపం మీ మీద కేసు కూడా పెట్టచ్చు, శేఖర్ భాష నన్ను తిట్టాడని మీ మీద కూడా కేసు పెట్టచ్చు ఆటోమేటిక్. సార్ సో అలాంటి మహిళా సంఘాలను తీసుకొచ్చి మీ ఇంటి ముందు ధర్నా చేయించవచ్చు. సో ఇవన్నీ ఎందుకు ఫేస్ చేస్తున్నారు? రాజ్ తరుణ్ మీద అభిమానంతోనేనా? సార్ రాజ్ తరుణే కాదు సార్, ఈ రాజ్ తరుణ్ కాక ముందు ఒరిస్సాలో ఒక అబ్బాయి, తర్వాత కాకినాడలో ఒక అబ్బాయి, తర్వాత ఏకంగా ఒక ఎస్పీ కూడా దీంట్లో ఒక బాధితుడు అనమాట. ఇలాంటి ఇంకా కొంతమంది బయటికి చెప్పుకోలేని కొంతమంది, వీళ్ళందరికీ కూడా నేను సహకారం అందిస్తున్నాను. వీళ్ళకి సంబంధించిన కూడా పోరాడుతూ కొంతమంది మీడియా ముందుకు రావడానికి ఇష్టపడరు. బట్ నా పోరాటం జరుగుతుంది. ఓన్లీ రాజ్ తరుణ్ అభిమానమో లేకపోతే ఇంకో ఈ రాజ్ తరుణ్ కాకుండా ఎవరైనా సరే తప్పు కాదు అని నేను నమ్మితే, చాలామంది నాకు కూడా కాల్ చేస్తుంటారు. నిజానికి నా నంబర్ కూడా సేవ్ అయ్యింది. వాళ్ళు ప్రతిరోజు కాల్ చేస్తుంటాను. నేను ఒక అమ్మాయి చేతిలో మోసపోయాను, మీరు అమ్మాయిని తీసుకెళ్ళి స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడిస్తారు, మగవాళ్ళని మమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళి కూర్చోబెట్టరు, మమ్మల్ని మోసం చేసిందని ఎందుకు చెప్పు అంటే నేను క్లియర్గా చెప్పింది ఏంటంటే చేయలేమని చెప్పాను. చేయలేమన్నాను నేను. సరే నిన్ను కూర్చోబెట్టి నిన్ను ఒక అమ్మాయి మోసం చేసిందని నువ్వు వచ్చి స్టూడియోలో కూర్చుంటానంటే నీ బాధ వినిపించలేమన్నా. ఎందుకంటే సొసైటీ అలా ఉంది కాబట్టి ఆడవాళ్ళని సెన్సిటివ్గా అది మార్చడానికే గౌరవించాలన్న ఉద్దేశం. సార్ తప్పకుండా గౌరవించాలి. నేను దాంట్లో ఎటువంటి ఇది లేదు. అమ్మని గౌరవించాలి, అందరినీ గౌరవించాలి. కానీ ఈ అమ్మాయికి అమ్మన్నా గౌరవం లేదు, మనిషి అన్నా గౌరవం లేదు, రిలేషన్ అంటే గౌరవం లేదు. డ్రగ్స్ అమ్మిన ఒక అమ్మాయిని కూడా మనం ఇంత గౌరవించడం అనేది మన సంస్కారానికి తార్కాణం, నిదర్శనం, పీక్స్ అనమాట. ఇది డ్రగ్స్ అమ్మిన కేసులోనే ఆవిడ అరెస్ట్ అయింది. మరి ఒక్కసారి కాదు, 2 సార్లు. డ్రగ్ కన్జ్యూమర్ వేరు, అమ్మటం వేరు. డ్రగ్ పెడ్లర్ వేరు, వెరీ గుడ్ కన్జ్యూమర్ వేరు. ఐ లవ్ దట్. మీరు అడిగిన క్వశ్చన్. ఫస్ట్ కేసులో వరలక్ష్మి కేసులో A1, A2, A3లు పెడ్లర్స్, మిగతా 8 మందో 9 మందో వాళ్ళందరూ కూడా కన్జ్యూమర్స్గా బుక్ చేశారు. అందులో అమ్మగారు ఒక కన్జ్యూమర్గా తీసుకున్నారు. బట్ ఇంకొకళ్ళు మస్తాన్ సాయి కూడా ఉన్నాడు దాంట్లోనే. అండ్ అలాగే ఈ రెండో కేసులో కూడా ఆ ముద్దాయి A3గా ఉన్నాడు దాంట్లో. ఇప్పుడు ఆ కేసు అయిపోయింది. కానీ పోలీసు వదులుతారా, వీళ్ళు ఎక్కడెక్కడ యాక్టివిటీస్ చేస్తున్నారు, వీళ్ళు ఇంకా అమ్ముతున్నారు లేదా ఒక ట్రాకింగ్ ఉంటుంది. మళ్ళీ రెండోసారి నార్సింగ్ దగ్గర ఎక్కడో ఆవిడ డైరెక్ట్గా రైట్ హ్యాండెడ్గా దొరికిపోయింది. డ్రగ్స్ పెడ్లర్. అదే కదా నేను పెడ్లర్. నువ్వు లేకపోతే జైలుకి పంపించారు అంత ఈజీగా. 45 రోజులు చెంచలు కూడా జైల్లో పెట్టారు సార్. అంత ఈజీగా పెడతారా? పెడలర్ కాదు. ఇందాక నుంచి వరలక్ష్మి అంటారు. వరలక్ష్మి టిఫిన్స్ వాళ్ళు వాళ్ళ హోటల్లో డ్రగ్స్ దొరికాయి. వరలక్ష్మి టిఫిన్స్ యజమాని కూడా అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఈవిడ కన్జ్యూమర్, ఇంకో కేసులో పెడ్లర్. ఆ కేసులో ఈవిడ పేరు బయటికి రాలి అప్పుడు. ఎందుకు అంటే ఆ ప్రధానంగా ఆయన ప్రభాకర్ రెడ్డి, అనురాధ అండ్ ఈ ఉన్నిత్ రెడ్డి, ఈ ముగ్గురు పేర్లు బయటకు వచ్చారు. అంటే A1, A2, A3 మాత్రం వచ్చారు. వీళ్ళందరూ కూడా చిన్న ఏదో కన్జ్యూమర్లు కదా అని పెద్ద ఇలా పేర్లు. ఇప్పుడు మీరు ఇందాక ఒక చింటూ అనే పేరు చదివారు, అతను కూడా డ్రగ్ పెడ్లరా? అతనే ఉన్నిత్ రెడ్డి. అతను A3 వరలక్ష్మి కేసులో. నవనీత్ రెడ్డి. ఉన్నిత్ రెడ్డి హూ ఈజ్ హీ? అంటే అదే చింటూ ఎలియాస్ చింటూ వరలక్ష్మి టిఫిన్స్ యజమాని కాదు, వన్ ఆఫ్ దేర్ ఫ్రెండ్. అంటే ఈ ముఠా వాళ్ళకి వరలక్ష్మి టిఫిన్స్ యజమానికి వీడికి సంబంధం ఏంటండి? అవన్నీ కూడా వాళ్ళు ఒక పబ్బుల్లో కలుసుకోవడము, వాళ్ళ రిలేషన్స్, అవన్నీ అవి పెద్ద ఇది ఉంటుంది. దాని స్టోరీ చాలా పెద్దది. అదంతా ఒక గంట అవుతుంది మీకు చెప్తే. ఇప్పుడు ఒక్క పని చేయొచ్చా? మీరు ఒప్పుకుంటే లావణ్యతో ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చా? ప్లీజ్ మాట్లాడండి. అంటే మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి మిమ్మల్ని తిట్టించడానికి కాదు మేము చేసేది. అసలు ఏంటి క్లారిటీ? ఒక క్లాష్ అనేది ఈ వాయిస్ వినిపించాం, ఆవిడది కూడా వినిపించాలి. వినిపించండి. ఒక్కసారి లావణ్య మాట్లాడతారేమో ప్రత్యక్షంగా శేఖర్ భాష గారితో అనేది. అంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ పెట్టే ఉద్దేశం కాదు మనది. ఏంటి అసలు క్లారిటీ ఇప్పించాలి కదా. ఇంత పెద్ద రాద్ధాంతం జరుగుతుంది. ఒక మహిళ మీద ఆయన ఆరోపణలు చేస్తున్నారు, సరే ఆవిడ మీద ఆయన మీద ఆవిడ ఆరోపణలు చేస్తున్నారు. సార్ నేను చేసిన ఆరోపణకి దానికి సంబంధించి లావణ్య ఒక్కసారి మా వాళ్ళు ట్రై చేస్తారు. ఒకవేళ మాట్లాడితే కనుక లావణ్యతో ట్రై చేస్తాం. అయితే ఇందాక నుంచి మా వాళ్ళు చెప్తూ ఉన్నారండి, కొంతమంది మహిళా సంఘాలు, బహుశా మీ ఫ్యాన్స్ కూడా, వాళ్ళు ఏదో మాట్లాడుతూ మరి. ప్లీజ్ మాట్లాడచ్చా? ప్లీజ్ ఎవరైనా మాట్లాడు. సినిమా నటి కరాటే కళ్యాణి గారు మాట్లాడతానంటున్నారు. ప్లీజ్ మాట్లాడమని. తర్వాత మహిళా సంఘం నేత దేవి గారు మాట్లాడతానంటున్నారు. ఒక్కొక్కసారి మా వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. ఒకసారి ట్రై చేయండి. లావణ్య మాట్లాడితే లావణ్య, కరాటే కళ్యాణి గారు, మహిళా సంఘం నేత దేవి, ఎవరు మాట్లాడితే వాళ్ళు ఒకసారి మాట్లాడిద్దాం. మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయం ఏంటి? ఓకే, ఆయన చేస్తున్న పోరాటానికి వాళ్ళు కూడా మద్దతు పలుకుతారా? ఎందుకంటే రెగ్యులర్గా ఇలాంటి మోసాలు, ఇలాంటి కంప్లైంట్లు చాలా ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కేసులు చూస్తూ ఉంటాం. ఒక గొంతు కోసాడు, ఒక యాసిడ్ దాడి చేశాడు, తలబగలు కొట్టాడు. కానీ ఆ చేయటం వెనక మోటివ్ ఏంటి, కారణం ఏంటి అంటే ఆ అమ్మాయి మోసం చేయటం అనేది పదే ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినిపిస్తుంది. సో వీళ్ళ ఆదిలోనే అలా మోసం చేయకుండా వాళ్ళని కంట్రోల్ చేయగలిగితే ఈ మగవాడు ఇంత కిల్లర్గా మారే అవకాశం లేదు కదా, దాడులు చేయడు కదా అనేది ఇవాళ శేఖర్ భాష రైజ్ చేస్తున్న
ప్రశ్న యాజ్ ఎ మీడియా పర్సన్గా మేము కూడా మా టీవీ ఛానల్లో నిజానికి ఒక మగాడు మా స్టూడియోకి వచ్చి నన్ను ఒక అమ్మాయి మోసం చేసిందని చెప్తే మేము కూడా ఎంకరేజ్ చేయం. ఎందుకంటే ఆటోమేటిక్గా మహిళా పక్షపాతుల మాదిరిగా లేకపోతే మహిళల్ని గౌరవించాలి, మన అందరినీ మహిళల్లో మన అమ్మని, మన చెల్లిని, మన అక్కని అందరినీ చూస్తూ ఉంటాం కాబట్టి ఆ ఉద్దేశంతో మహిళలకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం, మహిళలు చెప్పే వాయిస్ వినిపిస్తాం. కానీ ఆటోమేటిక్గా మగవాళ్ళు చెప్పేదానికి మేము కూడా ప్రయారిటీ ఇవ్వం. నిజానికి అది మేము ఒప్పుకోవాలి, లైవ్లో మేము ఒప్పుకుంటాము. సో ఇవాళ అలాంటి మగవాళ్ళ తరపున అమ్మాయిల చేత మోసపోయి ఇబ్బందులు పడుతున్న మగవాళ్ళ తరపున పోరాటం చేస్తున్నాను అని శేఖర్ భాష చెప్తున్నారు. అయితే వాళ్ళు మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత సాయంత్రం నుంచి చాలామంది బాధితులు మీ నంబర్ ఎక్కడ అని అడుగుతుంటారు. సార్ అయితే ఒక రాజ్ తరుణ్ తరపునే పోరాడతాడా, మా తరపున కూడా ఫైట్ చేయాలి కదా అని అడుగుతారు. సార్ నేను రాజ్ తరుణ్ కన్నా ముందే నేను 4-5 కేసులు అంటే నేను నాకు తోచిన హెల్ప్ నేను చేస్తున్నాను. సో నాకు తెలిసిన కాంటాక్ట్స్ తోటి బేసిక్గా ఏంటంటే ఒక అమ్మాయి జనరల్గా రోడ్డు ఎక్కి ఇలా అరిచేవాళ్ళు మన కేసుల్లో చూస్తే 90% ఇవన్నీ కూడా ఎక్స్టార్షన్ కోసం జరుగుతున్నాయి. సో ఇలా చేసినప్పుడు మనం ఒక్క డౌట్ ఏంటంటే వీళ్ళకి ఆల్రెడీ ఇంకొన్ని కేసులు ఉన్నాయి లేదని చేస్తే వాళ్ళు నిజంగా జెన్యునా కాదా అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇంకొకటి ఏంటంటే నేను చేసిన ఇందాక ఒక కాల్లో చేసిన ప్రధాన ఆరోపణకి నేను సంజయ్ ఇచ్చుకోవాలి. ఆ అమ్మాయి అడిగింది, నువ్వు చూసావా అంటే నేను చూపిస్తాను, నేను రోడ్డు మీద ఉన్నాను, నేను నీకు పంపిస్తాను చూసుకోమని చెప్పాను. బట్ అది నేను తీసుకొచ్చాను, మీరు చదువుతారా నేను చదవమంటారు? చదవండి. ఓకే, ఇది A1 A2 A3 లిస్టు, ఆ డేటు. ఓకే ఓకే వినీత్ రెడ్డి A1 అవుట్స్టాండింగ్ అని ఉంది. A2 మన్నేపల్లి లావణ్య అలియాస్ అన్విత మన్నేపల్లి లావణ్య అలియాస్ అన్విత డాటర్ ఆఫ్ అవన్నీ వద్దులేండి. ఓకే ఇది అక్కర్లేదు. ది అక్యూజ్డ్ A2 హ్యాస్ బీన్ అరెస్టెడ్ 29/1/2024 అంటే ఈ నెల జనవరి 29 ఈ సంవత్సరం జనవరి 29వ తేదీ ఆవిడ అరెస్ట్ అయ్యారు మధ్యాహ్నం 1 గంటకి అండ్ ప్రొడ్యూస్డ్ బిఫోర్ ది హానరబుల్ కోర్ట్. అంటే A2 అంటే ఇక్కడ మన్నేపల్లి లావణ్య అరెస్ట్ అయ్యారు. ఇది డ్రగ్ అమ్మిన కేసు, పెడ్లర్గా అదే డ్రగ్ అమ్మిన కేసు, కన్జ్యూమర్ని బేసిక్గా అరెస్ట్ చేసిన సందర్భాలు లేవు. సో ఇక్కడ అసలు సెషన్లైన విషయం ఓకే ఆవిడ కన్ఫెషన్, నేను కన్ఫెషన్ ఇచ్చాను అని అడిగింది క్లియర్గా. ద అక్యూజ్ ఇన్ హర్ కన్ఫెషన్ అంటే ఆవిడ చెప్పిన అది పెద్ద మనుషుల సమక్షంలో ఆవిడ ఇచ్చిన కన్ఫెషన్ స్టేటెడ్ దట్ దే ఆర్ నేటివ్ ఆఫ్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్. About 15 years back, they came to Hyderabad and staying in Patancheru village. The accused studied hotel management course. Since then, the accused along with her brother Karthik are staying in their cousin brother's house at so-and-so Kokapeta. Presently, the accused learning... For more videos like this, subscribe Big TV channel.